ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 5, 6 తేదీల్లో ఊహించని ఒక వార్త మీరు వినబోతున్నారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడిన గురూజీ బాలాజీ రాజ్ గారు. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రు భయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి. శాశ్వతంగా పరిష్కారం చూపబడిన వీరి యొక్క సెల్ నెంబర్ 99598416427051711356. నమ్మకంతో కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 5, 6 తేదీల్లో అయితే ఒక ఊహించని పెద్ద వార్త మీరు వినబోతున్నారు. వీరి వల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఈ 2 రోజులు ఎదుర్కోబోతున్నారో పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు. వీరికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఏంటంటే వీరికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి టెన్షన్ పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా బాధపడుతూ ఉంటారు. వీరేంటంటే అందరితో ప్రేమగా మాట్లాడుతారు. బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి బాల్యం నుండే ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, పేదరికాన్ని వీరు అనుభవించి వాటిని ఎదుర్కొంటూ వస్తూ ఉంటారు. ఈ రాశి వారికి కష్టాలే వారిని ఉక్కు మనుషులుగా మారుస్తాయని చెప్పుకోవచ్చు. కొంతమంది మాత్రం పుట్టుకతోనే అన్ని రకాల సౌకర్యాలు, సుఖాలు, ఐశ్వర్యాల మధ్య పెరుగుతూ ఉంటారు. కొంతమంది ఐశ్వర్యవంతులు ఉంటారు. కొంతమంది వ్యక్తులు బీదవారుగా కూడా ఉండొచ్చు. అయితే ఏ పరిస్థితిలో పుట్టినా పెరిగినా, ఎంతటి కఠినమైన సవాళ్ళు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరగలే అద్భుతమైన శక్తి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మాత్రం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఈ రాశిలో జన్మించిన వారికి ఉక్కు పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో అయితే ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. పట్టుదల వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. తమ భుజాలపై వీరు మోస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి ఉన్న దాంట్లో 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు. వీరు ఒక వ్యక్తిని నమ్మారంటే వారు ఎంతో గొప్ప స్థాయిలో వీరి జీవితంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీరి స్నేహం దొరకడం కూడా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. వీరు ఎప్పుడు
బంధాల కోసం తాపత్రయం పడుతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు తమ యొక్క కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు. కుటుంబం కోసం వీరు ఎంత పెద్ద త్యాగాన్నైనా చేసే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు ఒకరి దగ్గర తగ్గి పని చేయడం వీరికి అస్సలు నచ్చదు. ఈ రాశి వారు ఒకరి దగ్గర చేయి చాపడం కూడా వీరికి అస్సలు నచ్చదు. వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు అందరికీ సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు, వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా వీరికి సహాయం చేయరు. నమ్మిన వ్యక్తులే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. వారి వల్ల వీరి జీవితంలో అయితే ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. మా తలరాత మారదు, మాకు ఎప్పుడూ కష్టాలే, మా శ్రమకు ఎప్పుడు ఫలితం దక్కదు అని అనేక విధాలుగా మీరు బాధపడుతూ ఉంటారు. కానీ అందరికీ ఒక రోజు అనేది వస్తుంది. అదే ఈ సమయం మీకు కలిసి రాబోతుంది. ఈ 2 రోజులు దైవానుగ్రహం కూడా మీకు పుష్కలంగా ఉండబోతుంది. దైవం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది, కానీ మీరు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే మీరు ఊహించని మార్పులు చూస్తారు. ఈ సమయంలో అయితే దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఈ సమయంలో మీ యొక్క ఇష్ట దైవాన్ని, మీ యొక్క కుల దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి. మీరు ఈ సమయంలో కులదైవాన్ని మర్చిపోయి ఉంటే మీ పెద్దవారిని కనుక్కోండి. అలాగే కులదైవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ 2 రోజులు అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా మంచి రిజల్ట్ ఉంటుంది. మీ కష్టానికి ప్రతిఫలం ఈ సమయంలో దక్కుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి ఫలితాలు మీ ముందుకు రాబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో వేరే ఇంటికి మారాలని లేదా కొత్త ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు. అటువంటి ఒక కళ త్వరలోనే నెరవేరుతుంది. అదేవిధంగా కొత్త భూమిని కొనుగోలు చేయడం, కొత్త వాహనం కొనడం వంటి శుభకార్యాలు ఈ 2 రోజుల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి మీ జీవితంలో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో అయితే మీరు ఎప్పటి నుంచో వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి అత్యధికమైన ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో ఈ 2 రోజులు మీరు జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వ్యాపార రహస్యాలు, మీ యొక్క విజయ సూత్రాలు అందరితో పంచుకోకండి. ఈ సమయంలో విపరీతమైన ధన లాభాలు మీకు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు మీకు దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా ఫలిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో మీరు కోరుకున్న రంగంలో ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. మీరు ప్రయత్నాలు కొనసాగించండి. అదేవిధంగా ఈ సమయంలో ప్రేమలో ఉన్న వారికి కూడా అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి మాత్రం మీరు ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఊహించని విధంగా ఈ సమయంలో అయితే మీకు ధనం వస్తుంది. మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కూడా ఈ సమయంలో అయితే కలిసి వస్తాయి. ఈ సమయంలో అయితే గత కొంతకాలంగా మీరు కోర్టు
కేసులతో సతమతం అవుతున్నారు. ఈ సమయంలో ఈ 2 రోజుల్లో అయితే ఆ కోర్టు కేసులకు సంబంధించి ఒక ఊహించని ఒక పెద్ద వార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే కోర్టు కేసులకు సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి కోసం మీరు లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించండి. మంచి ఫలితాలు వస్తాయి. శుభం మీకు కలుగుతుంది. ఈ 2 రోజుల్లో దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉంటుంది. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.